గుడ్ మార్నింగ్ స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ యాంకర్ కావ్య. కేవలం వార్తలు చదవడం కాదు, ఆ వార్తల వెనుక ఉన్న అసలు సత్యాలను, రాజకీయాల వ్యూహాలను విశ్లేషిస్తుంది స్వతంత్ర టీవీ డిఎన్ఏ లైవ్ షో. ఈరోజు మన షోలో ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న పశ్చిమాసియా శాంతి ఒప్పందం, తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న మెట్రో ఫేజ్ 2 నిధుల వివాదం, ఇంకా మరికొన్ని ముఖ్యమైన వార్తా అంశాలను విశ్లేషించి వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజ్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద షో సార్. నమస్తే సార్. ముందుగా మీడియాలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక ఫస్ట్ మనం ది పయనీర్ న్యూస్ పేపర్ కనుక చూసుకుంటే అందులో మెయిన్ హెడ్లైన్ ఎండ్ ఆఫ్ ఎ నైట్ మేర్, ఇరాన్ యుఎస్ రీచ్ పీస్ డీల్ టు బి సైన్డ్ ఆన్ జూన్ 19. ఇదొక హెడ్లైన్ మనం చూసుకోవచ్చు. అండ్ మెట్రో ఇగ్నైట్స్ పొలిటికల్ ఫ్యూరీ, బీఆర్ఎస్ బీజేపీ కాన్స్పిరింగ్ టు డిరేల్ ద ప్రాజెక్ట్, ఇదొకటి. అదేవిధంగా టీజీ లాంచెస్ బ్రేక్ఫాస్ట్ మిల్క్ స్కీమ్ ఫర్ స్టూడెంట్స్ అప్ టు క్లాస్ 12 అని ఉంది, ఇదొక హెడ్లైన్ చూసుకోవచ్చు. అదేవిధంగా రేవంత్ ట్రయింగ్ టు డైవర్ట్ అటెన్షన్ ఫ్రమ్ హీస్ ఫెయిల్యూర్స్ సెట్ బై బీజేపీ, సో ఇదొకటి. టీజీ టు ప్రమోట్ కల్టివేషన్ ఆఫ్ 8 ప్రీమియం ప్యాడీ వెరైటీస్ అని ఒకటి ఉంది. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ అనమాట ది పయనీర్ న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణకు మూవ్ అవుదాం. సో నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్ ఏంటంటే సంకటంలో మెట్రో రైల్, రేవంత్కు చేతగాక కుప్పిగంతులు అని ఒకటి ఉంది. 8 నుంచి 11% రుణమే దిక్కు. అదేవిధంగా ఉద్యోగులందరికీ ఫేషియల్ అటెండెన్స్ అనేది ఒకటి ఉంది. అడ్డంగా ఇరికించిన ఆర్డీఓ, సో ఇవనేది మనం మెయిన్ హెడ్లైన్స్గా చూసుకోవచ్చు నమస్తే తెలంగాణలో కనుక. అదేవిధంగా దిశ పేపర్కి వెళ్దాం. దిశలో యుద్ధానికి తెర, అదేవిధంగా నెలాఖరున రైతు భరోసా, మోడీ రాజీనామా చేస్తే నేను చేస్తా, మెట్రో 2వ దశకు కిషన్ రెడ్డి అడ్డు. అదే కాకుండా పెద్ద అయిన సిఫోర్సు, లేఖలు ఫోన్లకు హడలిపోతున్న మంత్రులు, అడ్మిషన్ల వేళ ఆగిన ఫైళ్లు, ఉన్నత విద్యామండలిలో విచిత్ర పరిస్థితి. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ మనం నమస్తే తెలంగాణలో దిశలో కనుక చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాము ఒకసారి. ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్ మనం ఏం చూసుకోవచ్చు అంటే శాంతి 19న సంధిపై సంతకాలు, జెనీవాలో ఇరాన్తో ఒప్పందం. వాళ్ళు దేశమంతా తిరగొచ్చు, నన్ను మాత్రం రానివ్వరంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా పెట్టుబడులతో రండి, సృజనాత్మకంగా ఆలోచించే వారికి విస్తృత అవకాశాలు అనే ఒక హెడ్లైన్. E20 పెట్రోల్ వాడితే బీమా రాదు, సో ఈ హెడ్లైన్స్ కనుక మనం ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మూవ్ టు సాక్షి పేపర్లో చూసుకున్నట్టయితే సర్లో టీడీపీ చొరబాటు, వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా సర్ పేరుతో టీడీపీ యాప్. ఇంకోటి ఎట్టకేలకు శాంతి వీచిక, పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు, ఇదనే హెడ్లైన్ చూసుకోవచ్చు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరి, రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం అనేది ఒకటి చూసుకోవచ్చు. కాపు యువకుడిది లాకప్ డెత్తేనా, అతడి ఆచూకీపై సందేహాలు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ కనుక మనం సాక్షి పేపర్లో చూసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం ది పయనీర్ పేపర్కి వెళ్ళిపోదాం. పయనీర్లో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ పెద్దగా చూసుకోవచ్చు ఎండ్ ఆఫ్ ఎ నైట్ మేర్, ఇరాన్ అండ్ యుఎస్ రీచ్ పీస్ డీల్ టు బి సైన్డ్ ఆన్ జూన్ 19. సార్ ఇక్కడ మనం ఏం చూసుకోవచ్చు అంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద US and Iran has finalized a deal to end their 107-day war which triggered a global energy crisis. సో ఇక్కడ ఇరాన్ అమెరికాకి యుద్ధం అనేది ముగింపు పలకడం జరిగింది అని ట్రంప్ చెప్తున్నారు. అది కూడా జూన్ 19 రోజు శాంతి ఒప్పందాలు అయితే జరుగుతున్నాయి, సైన్స్ కూడా జరుగుతాయి దానిపైన అనేది ట్రంప్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు సార్? మళ్ళీ ఇది నిజంగా ముగించే వారేనా, మళ్ళీ ఇలాంటి వార్స్ పునరావృతం అవుతుంటాయా? దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు సార్? ట్రంప్ రెండోసారి తన ఈ యుద్ధం సృష్టించిన పెద్ద మనిషి ఆయన పుట్టినరోజు కానుకగా ఇద్దామని మొన్న ప్రకటించాడు, ఈ రోజుతో యుద్ధం శాంతి ఒప్పందం అని. నేను ఆ రోజే చెప్పా దీనికి ఈ వారంలో అవ్వచ్చు తప్పితే ఈ రోజు కాదండి అని. ఆ రోజు ఆయనకేదో తన పుట్టినరోజు కాబట్టి అవతల ఇరాన్ వాళ్ళు కూడా తన పుట్టినరోజు కానుకగా తనేదో ఇవ్వాలని.
సో ఇప్పుడు ఏంటంటే 3 దశల్లో ఇది ఉంది. ఇప్పుడు వెంటనే అంటే 19వ తేదీ ఒక మైలురాయి, అంటే 19కి ఇప్పటికి గ్యాప్ కూడా కొన్ని రోజులు ఉంది. అంటే నేనేదో నెగిటివ్గా మాట్లాడట్లా, కాకపోతే ప్రపంచం ఆశించిన దానికి కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్ మనకి చిక్కుముళ్ళు పెడతా ఉంటాయి. మొదటి చిక్కుముడి 19, తర్వాత యాక్చువల్గా రెండో చిక్కుముడి 60 రోజులు కాలం ఇచ్చుకున్నారు ఒకరికొకరు. దేనికి? అణ్వాయుధ యొక్క నియంత్రణ, వాళ్ళ యొక్క అణ్వాయుధ సమీకరణపై నియంత్రణకు సంబంధించిన ఒప్పందము వచ్చే 60 రోజుల్లో దానిపై చర్చించడానికి ఇద్దరు సమయం తీసుకుంటున్నారు. అది రెండోది. ఇకపోతే మూడోది, ఈ యుద్ధంలో దీని గురించి ప్రపంచానికి అంతటికీ తెలుసు. ఇప్పుడు యుద్ధ పరిణామాల అనంతరం ప్రపంచానికి ఎట్లాంటి ఊరట కానీ, ఎట్లాంటి శాంతి పవనాలు కానీ, వాతావరణం చల్లటి గాలులు కానీ ఎట్లా ఉండబోతున్నాయనేదే మన ముందున్న కీలకమైన అంశం. అంటే ఏంటి? చమురు ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ తగ్గటం, రవాణాకు సంబంధించిన ఇవి హార్మోజ్లో దాదాపుగా 800 పైగా షిప్స్ ఉండిపోయినాయండి. ఆ షిప్స్ ఇవాళ కెప్టెన్స్కి మెసేజ్ ఇచ్చి 19వ తేదీన సైన్ అయిన వెంటనే ఇదంతా స్విట్జర్లాండ్లో సంతకాలు జరుగుతాయి. ఆ సంతకాలు రోజున కనుక అక్కడ నిలిచిపోయిన షిప్పులకి కూడా కెప్టెన్స్కి ఇంటిమేట్ చేసినా కానీ వెంటనే ఇంతకు ముందు ఉన్నంత త్వరగా రావడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే మందు పాత్రలు, సముద్ర ఉపరితలం పైన మందు పాత్రలు ఆల్రెడీ ఉన్నాయి. అందుకని బయటకు వచ్చే అవి కొద్దిగా స్లోగానే వస్తాయి. దాని ప్రభావంతో మొదటిగా ఆకలి కొన్న స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటారు. మన ఇంట్లో కూడా సెకండ్ సిలిండర్ ఎట్లా పెట్టుకుంటామో మొత్తం దేశాలకి ఫస్ట్ అది రిజర్వ్ చేయాలి. అంటే ఆ పెద్ద పెద్ద బంకర్లు ఉంటాయి ఈ పెట్రోల్ అది నిల్వ చేసుకోవడానికి. ఆ బంకర్లు నింపుకోవాలి నెక్స్ట్ టైం. సో అయిన తర్వాత మళ్ళీ అప్పుడు మార్కెట్ ఫ్లో నార్మల్గా ట్యాప్ ఇప్పితే వాటర్ వచ్చేటట్టుగా చేసుకుంటారు. ముందు ఆ వాటర్ ట్యాంక్లో నీళ్ళు నింపుకోవటం. సో ఈ ప్రస్థానంలో ఏంటంటే ఓవరాల్గా వెంటనే బ్రెంట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గతంలో ఫిబ్రవరి 28న ఎప్పుడూ జరిగిన యుద్ధం ప్రకటనకు ముందున్న ధరలు రావడానికి టైం పడుతుంది, కానీ తగ్గుతాయి. సో ఆ తగ్గటం ద్వారా ఏంటంటే వేడి తగ్గుతుంది. అంటే వేడి అంటే నేను అనేది వాతావరణ వేడి కాదు, ఆయిల్ యొక్క ధరల వేడి. సో ఇప్పుడున్న దానికి మధ్యలోకి సెటిల్ అవుతాయి. అంటే ఇంతకు ముందు అప్పుడే 70+ ఉండేది బ్రెంట్, 74 ఆ రేంజ్లో, ఏది యుద్ధానికి ముందు. 74కి రాకడానికి టైం పడుతుంది, 80+ ఉంటుంది, వచ్చి ఆగుతుంది. ఆ మేరకు మనకి భారతదేశానికే కాకుండా ప్రపంచం అంతటికీ ఊరట. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో నెగ్గిన వాళ్ళు ఎవరు అనేది నిశ్చితంగా పరిశీలిస్తే అమెరికాకి విజయం సాధించడం కాదు, ఆయన ఏదో కాళ్ళబేరానికి ఆయనే వచ్చి ఎందుకు బతుకు దేవుడా అని ఎన్నికలు రాబోతున్నాయి వాళ్ళకి. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి కొంత చిక్కుముళ్ళు ఉన్నాయి. అంటే ఓటర్లు ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఓటర్లకి $1,00,000 $1,00,000 కోట్ల ఈ యుద్ధానికి ఖర్చు పెట్టింది అమెరికా, తామకేం ప్రయోజనం లేకుండా. సో అది ఒకవైపు అయితే ఇరాన్కి కొత్తగా ఇప్పుడు ప్రపంచానికి తనకి యొక్క గ్రోత్ పాత్రలు కానీ వీటిలో తనకి నష్టం అంటే కొంత యుద్ధానికి జరిగిన ఖర్చు నష్టమే, ప్రజాప్రాణ నష్టం. సో ఏం పెద్దగా విపరీతమైన లాభాలతోటి యుద్ధం ముగిట్ల అమెరికా వరకు. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో చిక్కుముడి ఉంది, అది కీలకమైంది. ఇజ్రాయేలు తను ఈ యుద్ధ అంటే శాంతి ఒప్పందానికి అదే పెద్ద అడ్డంకండి, తనకి ఇష్టం లేదు ఇట్లాంటి ఒప్పందాలు. సో ఇవన్నీ అయితే ఒకటి మాత్రం నిజం, ఇంతకుముందు ఇప్పుడున్న యుద్ధం కంటే కూడా అంటే లెబనాన్ మీద, బీరూట్లో జరిగే దాడుల మీద పరస్పరం అవగాహనకు రావాల్సిన చిన్న చిన్న ఎత్తుపల్లాలు ఉన్నాయి. అవన్నీ ఐరన్ అవుట్ అంటారు, అంటే మెల్లిమెల్లిగా సమానం చేస్తారు. ఇప్పుడు మనము ఈ సందర్భంలో ఏంటంటే కొంత సమయం అట్లీస్ట్ ఒక 3-2 మంత్స్లోనే గతానికి మనం చేరే ప్రయాణ మార్గం సులభం అవుతుంది. మనకేమో ఈ సమస్యలు ఉండవు. ఏది ఆయిల్ కొరత, మన గ్యాస్ కొరత, ముఖ్యమైనది వాతావరణం, వర్షాకాలం వచ్చింది, మనకి పంటలకి ఎరువులు వాటి యొక్క రేట్లు పెరగకపోవటం, ఆహార ద్రవ్యం మొత్తం మీద పాజిటివ్. ఒకసారి ఇప్పుడు వర్షాకాలం వాళ్ళు ఎలా శాంతి పవనాలు చల్లటి గాలు ఎలా ఇస్తున్నాయో, అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ వేడి గాలుల నుంచి ఇప్పుడు చల్లగాలులు మొదలైనవి పవనాలు.
సార్ అదేవిధంగా మనం నమస్తే తెలంగాణలో కనుక చూసుకుంటే మెయిన్ హెడ్లైన్ సంకటంలో మెట్రో రైల్. మెట్రో టేక్ ఓవర్ కోసం ఎల్ఎన్టీకి 13,600 కోట్ల బ్యాంక్ రుణాలు చెల్లించాల్సి ఉందని, ఆ నిధులను 4% వడ్డీతోనే సమకూర్చుకునేందుకు ఓ జపాన్ కంపెనీ ఐఆర్ఎఫ్సితో ఒప్పందాలు చేసుకున్నాం. ప్రస్తుతం ఆ నిధులను ఐఆర్ఎఫ్సి విడుదల చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దీనిపైన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిధుల మంజూరుపైన తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పరస్పర ఆరోపణల పర్వం అయితే నడుస్తుంది. సో దీని గురించి మీరు ఏం విశ్లేషిస్తారు సార్? దీంట్లో ఆరోపణలు ఏమీ లేవండి, నిజాలు, చాలా విషయాలు నిజాలు. మన హైదరాబాద్ మెట్రో వరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఎవరి నిధులతో, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా కాకుండా ఒక ప్రైవేటు సంస్థ చాలా రిస్క్ చేసి ఎల్ఎన్టీ ఆ నిర్మాణం చేసింది. ఎల్ఎన్టీ మెట్రో అంటే మొదటి దశలో కూడా మన రాష్ట్రానికి ఇప్పుడు అది టేక్ ఓవర్. ఎందుకంటే వాళ్ళు పాపం చాలా కాలం ఒక బ్లీడ్ అయ్యి, అంటే రక్తస్రావం జరిగి, ఇంకా బెటర్గా చెప్పాలంటే నష్టాలు తట్టుకోలేనంత నష్టాలు, ఎల్ఎన్టీ యొక్క కంపెనీకి మీదే ఎఫెక్ట్ పడే నష్టాలు ఉండడంతో వాళ్ళు ముందు నుంచే అర్థమైంది. యాక్చువల్గా స్టార్టింగ్ ముందే వాళ్ళు అమ్మేద్దాం అనుకున్నారు, ఏది ప్రయాణికులు ఎక్కక ముందే. అది ప్రపంచానికి అంతటికీ తెలుసు, ఏది మెట్రో అనేది ఒక లాభదాయకమైన ప్రాజెక్ట్ కాదు, కనీసం ప్రజా సౌకర్యార్థం. అందుకనే చాలా దేశాల్లో ప్రైవేట్ కంపెనీలు మెట్రోలు నిర్వహించవండి. అట్లాంటిది మనం తెలుగుగా మన వాళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఎన్వీఎస్ రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు గారు ప్రణాళిక, దాన్ని ఎన్వీఎస్ రెడ్డి గారు మెట్రో సీఈఓగా ఎక్కువ కాలం ఉన్నారు. బహుశా భారతదేశంలో అయ్యే ఒక ఐఆర్ఎస్ అధికారి ఒకే సంస్థలో అంతకాలం ఎవరు లేరు. కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారు, నాకు ప్రభుత్వ నిధులు కాకుండా నువ్వు ఏదైనా చేసుకో, మాకు ఇబ్బంది ఏం లేదు అంటే అప్పుడు ఆయన ప్రైవేట్ రంగం ద్వారా ఎల్ఎన్టీ మెట్రోకి అది ఇచ్చారు. పాపం వాళ్ళేమో నిన్న మునిగిపోయారు ఎల్ఎన్టీ, ఎందుకంటే దాంట్లో వచ్చే టికెట్ ఆదాయం పెద్ద సరిపోదు. ఆ విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కలిసి వచ్చేవాడికి నడిచి వచ్చేవాడిలాగా ప్రభుత్వానికి నడిచే మెట్రో అందుబాటులోకి వచ్చింది. సో అంటే మొదటి దశ కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ నిధులతో కానీ ఇది మొదలు కాల. ఆ మేరకు రెండోది, మనకు ఆల్రెడీ డిమాండ్ విపరీతంగా ఉంది. మనకి డిమాండ్ విపరీతంగా ఉంది. ప్రపంచంలో మోడల్ మెట్రోస్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్తో కనెక్టివిటీ ఉంటాయండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండో ఫేజ్లో అది ఒక కీలకమైంది. సో దాన్ని తాము కనుక చిక్కుముళ్ళు లేకపోతే ఇబ్బందులు కల్పించకపోతే ఓపెన్గా అంశాల మీద క్లియర్గా చెప్పొచ్చు, ఈ ఫైల్ ఈ కారణాల రీత్యా ఇక్కడ ఆగింది, లేదంటే మీకు వైబిలిటీ లేదు, లేకపోతే ఇక్కడ డిమాండ్ లేదు, డిమాండ్ లేకపోవటం వల్ల ఇవ్వట్లేదు అనేది క్లియర్గా చెప్పాలి, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా. ఎందుకు ఇవ్వట్లేదు? ఈ నిధుల సమీకరణానికి సంబంధించిన ఆల్రెడీ ఒక చర్చలు ఒక మంచి ఒక స్థాయికి కీలకమైన దశకి చేరుకున్న దశలో అట్లాంటి అడ్డంకులు కల్పించడం, అది ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఒకటి. రెండోది, మెట్రో రెండో దశకు సంబంధించిన దాంట్లో కూడా మనకి ఆల్రెడీ ప్రూవెన్ డిమాండ్ ఉన్నది. అంటే ఏంటి, తలుపులు తెరిచేస్తే రైలుకి ఎక్కేసే అంత ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు మనకి. కానీ చాలా చోట్ల, చాలా మెట్రోలు మొదటి దశలు కూడా మొత్తం ట్రైన్లో 20 మంది కంటే ఎక్కువ ప్యాసింజర్ లేని చోట్ల మెట్రోలు కట్టేశారండి. కేంద్ర ప్రభుత్వం యొక్క తమ అధికారంలో ఉన్న చిన్న చిన్న నగరాలు, అక్కడ మెట్రో అంతా ఖాళీగానే తిరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ డిమాండ్ సర్వే అది జరగకుండానే ఏదో మెట్రో మనకి ఏదో ఉంది కాబట్టి అన్ని మెట్రోలు, ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ రివర్సు. ఇక్కడ జనాలు కిక్కిరిసిపోతూ ఉంటే ఇక్కడ మెట్రో రెండో దశ ఇవ్వట్లా. దీనికి సంబంధించింది ఏంటంటే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేకపోతే కిషన్ రెడ్డి గారి మీదే స్వయంగా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆయన కూడా ఆరోపణల్ని సూటిగా ఒక్కొక్క దానికి అనుమానాలు నివృత్తి చేయకుండా వ్యక్తిగతంగా నీదమ్మో నానో నేను ఏమన్నా భయపడతాను అనుకున్నాను, ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను అని అంశాలను దాటవేసే విధంగా ఈ మెట్రో సంగతి ఏంటో, లేకపోతే ఇంకా ఆయన చాలా చెప్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. మెట్రోతో పాటు RRR అని, లేకపోతేనేమో మూసీ రివర్స్ అని, మూసీ ఫేజ్ అని, ఇట్లా 4-5 ఉన్నాయి ఆయనకి. అన్నిటిలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఒక విధంగా మర్యాదగా కూడా ఉంటాడు. చాలామంది ఆయన బీజేపీకి నరేంద్ర మోడీ గూట్లోకి వెళ్తాడనే అనుమానాలు కలిగేటట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అనిపిస్తూ ఉంటుంది చూసేది. అంత మర్యాదగా అంతలాగా ఆయన నవ్వుతూ ఎక్కడ కేంద్ర ప్రభుత్వం తగులు తెచ్చుకొని వాడికే అదే పరిస్థితి ఉందంటే, ఇంకా కొందరు స్వయంగా ఏంటంటే ఇట్లాగా సిద్ధాంతరీత్యా కొంత దూరంగా ఉండే పార్టీలకి
ఇట్లాగా వ్యవహరించడం అనేది కేంద్ర ప్రభుత్వం సంకుచితత్వానికి అనుమానపడే ఉంది. సంకుచిత తత్వాన్ని ప్రజలు అనుమానపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అలాగే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఎందుకు మెట్రోకి తమ అనుకూలం, ఎందుకంటే ఆయన బాగా ఫాస్ట్గా మేము ఇంతకుముందులాగా నత్తనడక నడిపించం, అభివృద్ధికి సంబంధించిన ఏ యొక్క క్లియరెన్సెస్ అప్రూవల్స్ ఇట్లాంటి త్వరగా ఇస్తామా అని చెప్తూ ఉంటారు. సో ఇవి మరి మెట్రో విషయంలో ఎందుకంత నత్తనడుకు నడుస్తున్నాయి అనేది వేరే పార్టీ అధికారంలో ఉన్న వివక్ష అనే అనుమానాలు కలగటానికి తమకు తామే కనపడేటట్టుగా అనిపించేటట్టుగానే బహిరంగంగా ఉంటున్నాయి. అవి అంత మంచి ఇమేజ్ని బీజేపీకి కలిగించలేవు. యా రైట్ సార్. చూసుకుంటే సర్లో టీడీపీ చొరబాటు, వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా సర్ పేరుతో టీడీపీ యాప్. సర్ ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అని మనమైతే ఇక్కడ న్యూస్ చూసుకోవచ్చు సార్. సో అయితే సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న ఈ సమగ్ర వివరణ ప్రక్రియ ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడానికి ఉద్దేశించింది ఏదైతే ఉందో ఎస్ఐఆర్. అయితే రాజకీయ పారదర్శకత కోసం ఈ డేటాను రాజకీయ పార్టీలకు డిజిటల్ ఫార్ములాతో అందించాలని విపక్షాలు కోరుతున్నాయి. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు సార్? దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? అదే సమగ్ర ఓటర్ల ప్రక్షాళన అనే ఈ దీంట్లో ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ ఆరోపణ ఏంటంటే టీడీపీ ఒక తమ సొంత మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఓటర్ల యొక్క వ్యక్తిగత సమాచారము, వాళ్ళ ప్రొఫైల్, సామాజిక ప్రొఫైల్ అంటారు. ప్రొఫైల్ అంటే ఏంటంటే వాళ్ళు ఏ కులం వాళ్ళు, వాళ్ళ రాజకీయ సిద్ధాంతాలు, పార్టీలు, అభిమానాలు ఎట్టున్నాయి, ఏ మతం వాళ్ళు, వాళ్ళ ఆర్థిక వర్గం ఏంటి, మళ్ళీ దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే కొన్ని పార్టీలు తమకి ఓట్లు రావు అని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా దేశద్రోహులుగా ముద్రేసే ఒక అలవాటు బాగా, అంటే భారతదేశంలో ఆ వర్గాలని చాలా సామాజికంగా సమున్నత స్థాయికి తీసుకెళ్లాలనాల్సిన రాజ్యాంగ స్ఫూర్తికి కంప్లీట్గా వ్యతిరేకంగా, నేను ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎస్సీ వర్గానికి సంబంధించిన కొన్ని కులాలు తమకు ఓట్లే ఇవ్వనే ఒక అవగాహనతోటి, ఒక అంచనాతోటి ఆ కులాలు తమకు ఎట్లాగా ఓట్లేరు కాబట్టి వాళ్ళని ఒక విధంగా సమాజంలో వాళ్ళకి ఏదో కాస్త వనగూరుతున్న రిజర్వేషను లాంటి వాటిల్లో ఒక విధమైన విద్వేషాన్ని రెచ్చగొడుతూ వాళ్ళ మీద ఒక సామాజికమైన, అంటే అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముందుకెళ్తున్నాయి. సో ఇప్పుడు దాన్ని సామాజిక వెలివేత అంటారు. సామాజిక వెలివేత యాక్చువల్గా రాజ్యాంగానికి స్ఫూర్తికి భిన్నమైంది అది. కానీ ఇక్కడ అధికార పక్షాలు, ప్రధాన పక్షాలే ఆ పనులు చేయటానికి మొహమాట పట్టలేదు, భయపట్టలేదు, నామోషి పట్ల. ఇంతకుముందు మెడలో నాన్ వెజిటేరియన్ మాంసం తింటే మెడలో బొమ్ముకలు వేసుకుని తిరిగేవాళ్ళం కాదు. ఇప్పుడు అసలు తిన్నారా తిన్నది కాకుండా మెడలో బొమ్ముకలు వేసుకుంటే వాళ్ళ మీద, ఆయా కులాల మీద వ్యతిరేకం ఉన్న కోట్లన్నీ కన్సాలిడేట్ చేసుకుందామనే సంకుచితమైనటువంటి ప్రమాదకరమైన రాజకీయ వాతావరణంలో సరే వాళ్ళ మొబైల్ యాప్ ద్వారా ఈ సామాజిక కులాలని, ఈ కులం మనకు ఓటేది కాబట్టి అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. మొబైల్ యాప్ ద్వారా సోషల్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. సోషల్ ప్రొఫైలింగ్ అంటే సామాజికంగా తమకు కాని ఓట్లని, తమకైన ఓట్లని ఒక అంచనాకు వచ్చి ఆ విధంగా వాళ్ళ వ్యక్తిగత సమాచార గోప్యతకు కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఓటు హక్కుని తొలగించడానికి ఇట్లాంటి దాంట్లో అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళు ఫిర్యాదు చేశారు ఎన్నికల కమిషన్కి. సో ఇక్కడ ఏంటంటే భారత దాంట్లో మన అంచనాలు, మన ఊహలు, మన అవగాహనలు ఒక పద్ధతి, కానీ చట్టంలో ఇట్లాంటి వెసులుబాటు ఉందా? ఇప్పుడు చట్టంలో ఇప్పుడు కొన్ని తెలివైన పార్టీలు ఎప్పుడు చట్టంలో ఉండే యొక్క వాక్యాల మధ్యలో ఉండే సన్నటి సందులోంచి, అంటే ఇంకా బాగా తెలుగులో చెప్పాలంటే చట్టం లొసుగుల్ని వాడుకుంటూ గెయిన్ అవ్వాలంటారు. రాజకీయ పార్టీలకు పెద్ద విపరీతమైన సిద్ధాంతాలు, పెద్ద ఉన్నత విలువలు, నైతిక ప్రమాణాలు అవేమి ఉండవు. ఓన్లీ కేవలం అంటే కేవలం
ఆ కుర్చీలో ఉండి ఆ ఈగో సాటిస్ఫై అవటం, నేనే ఈ రాష్ట్రాన్ని రాజుగా పరిపాలిస్తున్నాను, దానివల్ల ఏం ప్రజలకు కొనుగోరింది, నీకు అంత ఆత్మసంతృప్తి వచ్చింది, నీ రాజ్యాంగ ప్రమాణానికి నువ్వు చేసిన ప్రమాణానికి నువ్వు ఆనర్ చేసినా ఏముండవు, కేవలం పరిపాలించాలి. అదొక పెద్ద జబ్బు, పెద్ద మనోవ్యాధి. పరిపాలన రాజకీయ అధికారం అనేది ఒక మనోవ్యాధి, వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆ వ్యాధిగ్రస్తులని. సో ఆ అధికారం రాబట్టడం గురించి దాని చట్టంలో ఉండే లొసుగులు అన్నిటిని వాడుకోవటం చూస్తారు. సో యాప్లా కాదా లేకపోతే రేపొద్దున్న, సో ఇక్కడ ఏంటంటే చట్టంలో లొసుగులు ఎప్పటికీ ఉంటానే ఉంటాయి. పూర్తిగా చట్టాలు రూపొందించడంలో మన జీవితంలో మన కొడుకు ఒక రూల్ పెట్టామనుకోండి, దాంట్లో వాడు ఏది ఉందో దాన్ని వాడేసుకుంటారు. మనం కూడా వ్యక్తిగతంగా, మీరు నేను కూడా. సో అట్లా కానీ ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో, సామాజిక స్ఫూర్తి అనేది ఉందో, రాజకీయాలు ఒకనాడు ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ఒకనాడు. అందుకనే ఇప్పుడు మీరు అప్పట్లో రాజకీయ నాయకులను చూసినా కొల్లాయి కొట్టడం కానీ, టోపీలు పెట్టడం, లేకపోతే గాంధీ గారిలాగా నిస్వార్థంగా బట్టలు తక్కువ, అట్లా అది ఆ కాలానికి పూర్తి ఆపోజిట్ ఇప్పుడు. సో ఉన్న చట్టంలో యొక్క లొసుగుల్ని వాడుకుని విభజించు, పాలించు, అధికారాన్ని హస్తగతం చేసుకో, నీ యొక్క ఆత్మ, నీ యొక్క వ్యక్తిగత ఇది అంటే నీ సంతృప్తి, నేను ఇంతగా ఇవన్నీ ఏంటంటే చరిత్రలో ఇట్లాంటి లిఖించబడవండి. ఒక ఎంతకాలం పరిపాలించాము ఎలా అనేదానికంటే కూడా ఎంతోమంది రాజులు పరిపించారు, కానీ ఉత్తమమైన రాజుల పేర్లు చెప్పంటే 2-3 కంటే చెప్పలేదు. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఈనాటి డిఎన్ఏలోని ప్రధాన అంశాల లోతైన విశ్లేషణలు. అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గుదల భారత్కు ఎంతటి ప్లస్ పాయింటో చూసాం. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న మెట్రో నిధులు, విద్యార్థుల అల్పాహారం, ఓటర్ల జాబితా ప్రక్షాళన, ఇంకా విలువైన ప్రభుత్వ భూముల వేలం వంటి ప్రతి అంశంపై రాజకీయ పంతాల గురించి మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్.